ట్రాక్స్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. ఈ ట్రైన్ కి పేరు పినాకిని ఎక్స్ప్రెస్ అని ఎలా వచ్చిందో తెలుసా? రాత్రి 9:35 విజయవాడకి అయితే చేరుకుంటది అనమాట. నాకు దీని యొక్క టికెట్ కాస్ట్ మీకు ఆల్రెడీ చెప్పే కదా, కేవలం 180 రూపాయలు మాత్రమే పడింది. కాకపోతే పినాకిని ఎక్స్ప్రెస్ కి ఏంటంటే అడిషనల్ గా యాడ్స్ అయితే వచ్చాయి. మాక్సిమం ఆన్ టైం అంటే ఆన్ టైం నడుస్తుంది. అండ్ ఇప్పుడు దాన్ని మురికినీళ్ళ కాలువ కింద అయితే వాడుతున్నారు. ఒకప్పుడు అది ఫ్రెష్ వాటర్ కెనాల్, ఇప్పుడు మురికినీటి కెనాల్. మైసూర్ నుంచి దర్భంగా వెళ్లే ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ని, లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ ట్రైన్ అయితే గుద్దేసింది అనమాట. ఇదిగోండి ఇక్కడ పట్టాలు పడిపోయినాయి చూడొచ్చు. చూస్తేనే భయం వేస్తుంది. చూడండి ఎన్ని కోచ్లు ఉల్టా పడిపోయాయో. చూస్తే ట్రైన్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్ గా క్రాస్ అవుతుంది స్టేషన్ ని. ఇది నాకు తెలిసి సూలూరుపేట నుంచి నాయుడుపేటకి 10 నిమిషాలు వెళ్ళిపోయేటట్టున్నాడు. ఈ ట్రైన్ లో మరీ ఎక్కువసేపు కూర్చోవాలన్నా చిరాకే. సో దాని వల్లే మన ట్రైన్ ఎంతసేపు అయితే ఆపేరు. ఇది ఒక స్పెషల్ ట్రైన్, దాదాపు 7 గంటల సేపు లేట్ గా నడుస్తుందంట. సో ఇక చెన్నై రైల్వే స్టేషన్ లోని ఫుడ్ కోర్ట్ లో సాంబార్ రైస్, వాటర్ మెలన్ జ్యూస్ అయితే తీసుకున్నా. ఇది 50 రూపాయలు, ఇది 50 రూపాయలు తీసుకున్నారు. జ్యూస్ కొంచెం రేట్ అయితే ఎక్కువ, సాంబార్ రైస్ ఓకే 50 రూపాయలు అంటే వర్తేను. సో రైట్ నౌ నేను వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లోపల అయితే ఉన్నాను. సో ఇది వచ్చేసి ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అనమాట. టర్మినస్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. సో ట్రైన్స్ ఏ వచ్చినా సరే మీరు చూస్తున్నారా, వరుసగా ఒకదాని పక్కన అయితే ఆగున్నాయి. ఇక్కడికి ఆగిపోవడం ఏది, ఇక్కడ నుంచి ముందలకైతే వెళ్ళలేవు. ఈ లోకోమోటివ్స్ ని ఇక్కడ వదిలేసి వెనకాల పక్క ఇంకో లోకోమోటివ్ తగిలించుకొని అట్టే వెళ్లాల్సిందే. వచ్చిన దారిలో వెనక్కి వెళ్లాల్సిందే, కానీ ఇటు సైడ్ అయితే ముందరికి వెళ్ళలేము అనమాట. ఎందుకంటే ట్రాక్స్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. తమిళనాడులోని చెన్నైని మరియు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడని కలిపి ఒక ఫేమస్ ట్రైన్ లో జర్నీ చేయబోతున్నా. అది మరేదో కాదు, పినాకిని ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి పేరు పినాకిని ఎక్స్ప్రెస్ అని ఎలా వచ్చిందో తెలుసా? మా ఊరు నెల్లూరుని పినాకిని అని కూడా అంటారు. సో ఇది నెల్లూరు మీదుగా ప్రయాణిస్తుంది కాబట్టి ఈ ట్రైన్ కి పినాకిని ఎక్స్ప్రెస్ అని అయితే పేరు వచ్చింది. మొత్తము 431 కిలోమీటర్లు, 7 గంటల 40 నిమిషాలు. ఈ ట్రైన్ లో నాతో పాటు మీరు కూడా ప్రయాణించడానికి అయితే సిద్ధం అవ్వండి. హైలైట్ ఏందో తెలుసా, ఈ 431 కిలోమీటర్లని నేను కేవలం 180 రూపాయలతో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఈ ట్రైన్ లో నేను వచ్చేసి సెకండ్ సీటింగ్ లో అయితే ట్రావెల్ చేస్తున్నా. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎల్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ఇది ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇటు సైడ్ చూసుకుంటే మన పినాకిని ఎక్స్ప్రెస్, అండ్ అటు సైడ్ చూసుకుంటే వందే భారత్ అయితే ఉంది. అది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూర్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. 20643 లాస్ట్ టైం అంతే మనం ఈ వందే భారత్ వీడియో కూడా చేసాము. ఇదిగోండి పినాకిని ఎక్స్ప్రెస్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ ఇప్పుడు మనం వెళ్ళేది 12712 నెంబర్ తో. అదే విజయవాడ నుంచి చెన్నైకి వచ్చే పని అయితే 12711. ఈ ట్రైన్ మార్నింగ్ 6:10 కి విజయవాడ నుంచి బయలుదేరి చెన్నైకి మధ్యాహ్నం 1:05 అయితే వస్తుంది. 1 గంట రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు 2:05 బయలుదేరి రాత్రి 9:35 విజయవాడకి అయితే చేరుకుంటది అనమాట. ఎస్పెషల్లీ ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై నుంచి నెల్లూరు వాళ్ళకి, నెల్లూరు టు ఒంగోలు, ఒంగోలు నుంచి విజయవాడ, అండ్ చెన్నై నుంచి డైరెక్ట్ విజయవాడ ట్రావెల్ చేసే వాళ్ళకి కనెక్టివిటీని అయితే బాగా తీసుకొస్తుంది. నేను ఈ ట్రైన్ లో విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నా. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ జర్నీని అయితే చేస్తున్నాను. నాకు దీని యొక్క టికెట్ కాస్ట్ మీకు ఆల్రెడీ చెప్పే కదా, కేవలం 180 రూపాయలు మాత్రమే పడింది. సెకండ్ సీటింగ్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కోచెస్ ఇవన్నీ వచ్చేసి జనరల్ కోచెస్ అనమాట. ఈ ట్రైన్ కి జనరల్ కోచెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ ట్రైన్ ఎంప్లాయీస్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. మా ఏరియాలో నెల్లూరు, ఒంగోలు, గూడూరు ఈ ఏరియాలో అంతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాయంత్రం డ్యూటీ ముగించుకొని నెల్లూరు వాళ్ళు కావలికి, గూడూరు వాళ్ళు నెల్లూరు, అండ్ ఒంగోలు వాళ్ళు చీరాల, బాపట్ల అట్లా రకరకాల ప్లేసెస్ కి అయితే షార్ట్ జర్నీస్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి ఒక రెగ్యులర్ రన్నింగ్ ట్రైన్. నేను నా ట్రావెల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూజ్ చేస్తా. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. వీగో సర్వీసెస్ మనకి వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసేటప్పుడు వీగో వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. అంతేకాకుండా ఇందులో మీకు కొత్తగా ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఆల్సో దాంతో పాటు ఈ సిమ్ ఫ్యూచర్ ని కూడా తీసుకొచ్చారు. దీన్నైతే తప్పకుండా యూజ్ చేసుకోండి. ఈ ఒక్క యాప్ లో మీకు ఫ్లైట్స్ లైక్ స్పైస్ జెట్, ఇండిగో అండ్ డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ ని కూడా చూపిస్తుంది. దాంతో పాటు హోటల్ బుకింగ్స్ లైక్ agoda.com, booking.com, Airbnb ఇంకా చాలా వాటిని కంపేర్ చేసి మీకు చూపిస్తుంది. నేను నా రెగ్యులర్ ట్రైన్ జర్నీస్ కోసం ఈ వీగో యాప్ నైతే యూజ్ చేసి టికెట్స్ బుక్ చేసుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడు కొత్త వీగో యాప్ లో బస్ టికెట్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. వీగో వచ్చేసి ఓల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. ఇది లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో దాంతో పాటు లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు వీగో త్రూ వేరియస్ ఇంటర్నేషనల్ కంట్రీస్ కి వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ అండ్ హజిల్ ఫ్రీ ఉంటుంది. ఇంకా యాప్ ని ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసేసుకోండి. ఒకసారి అయితే ట్రై చేయండి అబ్బా, తప్పకుండా నచ్చుతుంది. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒక లుక్ వేసేయండి.
అండ్ నేను చెన్నై రైల్వే స్టేషన్ లోని ఫుడ్ కోర్ట్ లో ఇందాక ఫుడ్ అయితే తిన్నా. కేవలం 50 రూపాయలకే మనకి కర్డ్ రైస్ గానీ, లెమన్ రైస్ గానీ, సాంబార్ రైస్ గానీ అన్ని అయితే ఇస్తున్నారు. టేస్ట్ కూడా బాగుంది. అండ్ జ్యూస్ 50 రూపాయలు అయితే పడింది. ఇదిగోండి వచ్చేసి ఏసీ కోచెస్. సో 3 ఏసీ కోచెస్ ఉన్నాయి ఈ ట్రైన్ కి. C1, C2, C3 అన్నమాట. అండ్ 8 సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే ఉన్నాయి. అండ్ 10 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. 10 జనరల్ లిటరల్ ఈ ట్రైన్ కి. సో మన ట్రైన్ స్టార్ట్ అవడానికి MGR చెన్నై సెంట్రల్ నుంచి ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి 10 మినిట్స్ ఉంది అనగా నేనైతే ఈ ట్రైన్ ఎక్కాను అనమాట. సో ట్రైన్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూసుకోవచ్చు. సేమ్ అన్ని ఐసీఎఫ్ కోచెస్ ఏ ప్యాటర్న్ లో అయితే ఉంటుందో అదే ప్యాటర్న్. కాకపోతే పిరాగిన్ ఎక్స్ప్రెస్ కి ఏంటంటే అడిషనల్ గా యాడ్స్ అయితే వచ్చాయి. సో ఇందాక మీకు వైట్ కలర్ వందే భారత్ చూపించాను కదా, అది వచ్చేసి కోయంబత్తూర్ వెళ్లే వందే భారత్. అండ్ పక్కనే మనకు ఒక ఆరెంజ్ వందే భారత్ ఉంది చూడండి. ఇది వచ్చేసి MGR చెన్నై సెంట్రల్ నుంచి మైసూర్ వెళ్లే వందే భారత్ అనమాట. వయా బెంగళూరు అయితే వెళ్ళుద్ది. సో చెన్నైని బెంగళూరుని రెండింటిని అయితే కలుపుద్ది ఈ ట్రైన్ వచ్చేసి. సో విజిల్ అయితే వేసేసారు, జెండా కూడా ఊపారు. మన ట్రైన్ అదిగోండి స్టార్ట్ అయిపోయింది. పోయి కూర్చుందాం పదండి. సో ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి మన ట్రైన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ ట్రైన్ లో ఒక మెచ్చుకోవాల్సిన విషయం ఏందో తెలుసా, ఈ ట్రైన్ మాక్సిమం ఒక 10-15 నిమిషాలు అంతే, అంతకు మించి అయితే లేట్ అవ్వదు. మాక్సిమం ఆన్ టైం అంటే ఆన్ టైం నడుస్తుంది. ప్రతి ఒక్క ఊరికి ఆన్ టైం రీచ్ అయ్యింది. ఈ ఆరెంజ్ వందే భారత్ కొత్తలో చూస్తే బాగుంటది కానీ తర్వాత వైట్ ఎంతైనా క్లాస్ లుక్ ఉంటుంది ఆరెంజ్ దాంతో కంపేర్ చేసుకుంటే. అండ్ అదిగోండి అది వచ్చేసి MGR చెన్నై సెంట్రల్ నుంచి KSR బెంగళూరు వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్. అబ్బా గాలి ఎంత బాగా వస్తుంది, ఇక్కడ చల్లగాలి అయితే వస్తుంది. సో బై బాయ్ పురుచి తలైవర్ డాక్టర్ MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. సో మనము ఇక్కడ ఒక కాలువను అయితే దాటుతున్నాం. మీరు చూస్తున్నారు కదా, దీన్ని బకింగ్హామ్ కెనాల్ అని అయితే అంటారు. మీకు హైలైట్ చెప్పనా, ఈ బకింగ్హామ్ కెనాల్ కాకినాడ నుంచి చెన్నై వరకు అయితే కనెక్టింగ్ ఉంటుంది. మొత్తం 700 కిలోమీటర్లు ఇది ఈ కెనాల్ అయితే ఉంటుంది. ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అయితే నిర్మించారు. ఫ్రెష్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, దాంతో పాటు వాటర్ వేస్ త్రూ నావిగేట్ అవ్వడానికి. మొత్తం కోస్టల్ త్రూ అయితే ఉంటుంది. అప్పట్లో ఈ కోస్ట్ అంతా బ్రిటిష్ వాళ్ళు కొరామండల్ కోస్ట్ అని అయితే పిలిచేవాళ్ళు. కొరామండల్ కోస్ట్ మొత్తము దాదాపు 700 చిల్లర కిలోమీటర్లు ఉంటుంది. అండ్ కాకినాడ నుంచి చెన్నై పోర్ట్ వరకు అయితే ఉంటుంది ఆ కెనాల్. వాటర్ వేస్ లాగా ఉపయోగించే వాళ్ళు అనమాట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు. తర్వాత టెక్నాలజీస్ రావడం, రోడ్ వేస్ రావడం, వెహికల్స్ రావడం వల్ల అదైతే మరుగున పడిపోయింది. అండ్ ఇప్పుడు దాన్ని మురికి నీళ్ళ కాలువ కింద అయితే వాడుతున్నారు. ఇదిగోండి ఇదంతా ఇందాక నేను మీకు చెప్పిన బకింగ్హామ్ కెనాలే. చూడండి నీళ్ళు ఎంత నల్లగా ఉన్నాయో, మురికి నీళ్ళు ఇప్పుడు అయ్యి. ఒకప్పుడు అది ఫ్రెష్ వాటర్ కెనాల్, ఇప్పుడు మురికి నీటి కెనాల్. ఈ ట్రైన్ వెళ్ళే స్టాప్స్ గురించి రఫ్ గా మాట్లాడుకుంటే, చెన్నై దాటిన తర్వాత సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, విజయవాడ. ఈ ట్రైన్ వచ్చేసి మొత్తము 13 స్టాప్స్ లో అయితే ఆగుతుంది చెన్నై నుంచి విజయవాడ మధ్యలో. సో ఇక్కడ ఒక చిన్న రివర్ కనిపిస్తుంది కదా, ఇదే ఆరాణి రివర్ అన్నమాట. ఈ రివర్ ఒడ్డునే మనకి పొన్నేరి ఊరైతే ఉంటుంది. పొన్నేరిని మనం ఇప్పుడే క్రాస్ అయ్యాం. చాలా చిన్న రివర్, బట్ వాటర్ అయితే ఫుల్ గా ఉన్నాయి అందులో. అండ్ రీసెంట్ గా మైసూరు దర్భంగ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే అయింది కదా, గూడ్స్ ట్రైన్ తో గుద్దుకొని యాక్సిడెంట్ అయితే అయింది కదా, అది ఇదే ఏరియాలో అయింది. కొంచెం ముందలే కవరపెట్ట దగ్గర అయితే అయింది. చూపిస్తాను అది నేను మీకు ఇప్పుడు. ఇదిగోండి ఇదే ప్లేస్ లో ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ అయితే అయ్యింది. మైసూర్ నుంచి దర్భంగా వెళ్లే ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ని, లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ ట్రైన్ అయితే గుద్దేసింది అనమాట. పొరపాటున ట్రైన్ లూప్ లైన్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇదిగోండి దానికి సంబంధించిన ఇదంతా డ్యామేజ్ అయినాయి అన్ని. ఇక్కడ పట్లేసి అయితే ఇదిగోండి ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం ఇదే ఏరియాలో ఇదే ట్రాక్ ఏదైతే ఉందో దీంట్లోనే గుద్దేసుకున్నాయి ట్రైన్స్. ఇదిగోండి ఇక్కడ పట్టాలు పడిపోయినాయి చూడొచ్చు. సో ఇదిగోండి మైసూర్ నుంచి దర్భంగా వెళ్ళే ఎక్స్ప్రెస్. అబ్బా ఎంత దారుణంగా పట్టాలు అయితే తప్పింది. అబ్బా ఇదైతే మొత్తం ఉల్టా పడిపోయింది. చూస్తేనే భయం వేస్తుంది. చూడండి ఎన్ని కోచ్లు ఉల్టా పడిపోయాయో. అంటే తీసి పక్కనేస్తారులేండి, అది వేరే విషయం. అబ్బా నాయనా ఇది చూస్తే ట్రైన్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది. మొత్తం తుక్కు అయిపోయింది కోచెస్ అన్ని. చూడండి చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది. సో సేమ్ కొరామండల్ ఎక్స్ప్రెస్ ఏ స్టోరీ అయితే ఉందో అదే స్టోరీ అనమాట దీన్ని కూడా. చూడండి మొత్తం గూడ్స్ ట్రైన్ అనుకుంటాయి అన్ని, కింద రైలింగ్స్ అన్ని మొత్తం తీసి పక్కన అయితే వేసేసారు. చాలా వరకు ట్రాక్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో మొత్తం అయితే అదిగోండి కొత్త ట్రాక్ వేయడానికి రైలు పట్టాలు మొత్తం అయితే తీసుకొచ్చారు. నాకు తెలిసి ఇదే ట్రాక్ మీద ఆగున్నది ఆ ట్రైన్. మన మెయిన్ లైన్ లో వెళ్ళిపోవాల్సింది స్ట్రైట్ గా దర్భంగా ఎక్స్ప్రెస్ అయితే ఈ ట్రాక్ లో ఆగున్న దాన్ని స్ట్రైట్ గా వెళ్లాల్సింది పొరపాటున ఇట్లా లూప్ లో వచ్చేసి కొట్టేసింది. కొంతమంది సిగ్నలింగ్ ఇష్యూ అంటున్నారు, కొంతమంది ఇంటర్చేంజ్ ఉంటది కదా లాక్ మెకానిజం, దాని ఇష్యూ అంటున్నారు. మరి ఏదనేది అయితే ఎవరో ఎగ్జాక్ట్లీ చెప్పలేకున్నాం. కానీ లక్కీలీ ఏంది అంటే ఒక్కటి కూడా డెత్ అయితే రిపోర్ట్ కాలేదు ఆ ఇన్సిడెంట్ లో, అదొక్కటి మాత్రం లక్. అండ్ ఇదిగోండి మెమో ట్రైన్ అయితే, ఇది చెన్నై వెళ్ళే మెమో.
ఖాళీగా అయితే ఉంది. ఇంకా టైం పట్టేటట్టు ఉంది స్టార్ట్ అవడానికి. ఇక్కడ నుంచి ప్రెసెంట్ అయితే ఖాళీగా ఉంది. సో ఇదే కవరాయిపేట స్టేషన్ లోనే ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయితే అయ్యింది, మైసూర్ టు దర్భంగా ఎక్స్ప్రెస్. అది మైసూర్ నుంచి దర్భంగా వెళ్ళిపోయింది. ఇటు ఎందుకు వచ్చిందని చెప్పి కొంతమంది డౌట్ ఉండొచ్చు. అది వయా చెన్నై అయితే నడుస్తుంది. మైసూర్ నుంచి చెన్నై వచ్చి చెన్నై నుంచి విజయవాడ మీదుగా దర్భంగాకి అయితే వెళ్ళొద్దు అనమాట. ట్రైన్ విజయవాడకి అయితే రావాల్సింది. ఈ కవరాపేట దగ్గర యాక్సిడెంట్ అయితే అయ్యింది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికి పెద్ద సౌండ్ వినిపించుంటుంది దమ్ అని చెప్పి. ఆ రేంజ్ లో బోల్తా పడిపోయి ఉన్నాయి కోచెస్ అన్ని. ఇంకా ఆలోచించండి. సో 83 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మన ఫస్ట్ స్టాప్ అయిన సూలూరుపేటకి అయితే వచ్చేసాము. స్టేషన్ కోడ్ వచ్చేసి STE. ఈ ట్రైన్ కి తమిళనాడులో ఓన్లీ ఒక్క దగ్గరే స్టాప్ ఉంది, అదే ఎంజిఆర్ చెన్నై సెంటర్ లో. సో ఈ ట్రైన్ తమిళనాడు నుంచి అయితే బయలుదేరిన తర్వాత మనం ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సూలూరుపేట వచ్చేసి మనకి ఫస్ట్ స్టాప్. సో ఇక్కడ ప్యాసింజర్స్ అయితే గట్టిగానే ఉన్నారు ఈ ట్రైన్ ఎక్కడానికి. ఇంక ఈ టైంలో అంతా ఎంప్లాయీస్ అయితే ఎక్కువ ఎక్కుతారు అనమాట. సో ఆఫీస్ అయిపోయిన వాళ్ళు, డ్యూటీలు అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ అయితే ఎంప్లాయీలు ఎక్కువ ఎక్కి దిగుతూ ఉంటారు ఈ ట్రైన్ లో. సో ట్రైన్ అయితే మటుకు ఏమన్నా లాగుతున్నాడా, ఫుల్ స్పీడ్తో వెళ్తుంది. ICF ఫుల్ స్పీడ్ అంటే 110 km/h స్పీడ్తో వెళ్తుంటే ఒక యాంగిల్లో సౌండ్ అయితే ఇంటే భయం వేస్తుంది అనమాట. అట్లుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ట్రైన్ అయితే మటుకు. చూడండి ఎంత ఫాస్ట్గా క్రాస్ అవుతుందో స్టేషన్ని. వీడు నాకు తెలిసి సూలూరుపేట నుంచి నాయుడుపేటకి 10 నిమిషాలు వెళ్ళిపోయేటట్టున్నాడు. ఈ రోజు మన జర్నీలో సెకండ్ స్టాప్ కి అయితే వచ్చాము, అదే నాయుడుపేట. చెన్నై నుంచి బయలుదేరి ఎగ్జాక్ట్లీ 110 కిలోమీటర్లు అయితే వచ్చాము. బయలుదేరి 2 hours అయితే అవుతుంది. ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 10 నిమిషాలు లేట్ గా నాయుడుపేట స్టేషన్ కి అయితే వచ్చింది అనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసి NYP. ఈ స్టేషన్ ని 1899 లో అయితే ఓపెన్ చేశారు. ఎలక్ట్రిఫికేషన్ వచ్చేసి 1980 అండ్ 81 లో అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మన ట్రైన్ కి కేవలము 2 minutes స్టాప్ అయితే ఉంటుంది, అంతేను. సో నేను ఏదైతే రిజర్వేషన్ సీట్ తీసుకున్నానో దానికి దగ్గరలోనే ఎమర్జెన్సీ విండో ఉండడం వల్ల నాకు వీడియో తీయడానికి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మెయిన్ లేసి డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చొని వీడియో తీయాలంటే కష్టం, ఎందుకంటే ఎప్పుడు చూసినా డోర్ దగ్గర ఎవరో ఒకరు అయితే ఉంటున్నారు. సో గూడూరు జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. మనకి ఇక్కడ నుంచి అయితే లైన్ వస్తుంది చూడండి, ఇదిగోండి ఈ లైన్. ఇది వచ్చేసి శ్రీకాళహస్తి తిరుపతి మీద నుంచి అయితే వస్తుంది, అంటే రేణిగుంట మీద నుంచి అయితే వస్తుంది. తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, చిత్తూరు, బెంగళూరు ట్రైన్స్ అన్ని మనకి ఇటు సైడ్ నుంచి అయితే వస్తాయి అనమాట. ఈ లైన్ లో ఈ 2 లైన్స్ అయితే మన గూడూరు జంక్షన్ కలుపుతుంది. ఇక్కడికి మన జర్నీ 132 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం. స్టేషన్ కోడ్ వచ్చేసి GDR, జైసీత్ తాంబరం ఎక్స్ప్రెస్. తాంబరం నుంచి అయితే బయలుదేరింది. ఇంద్ర నాయన అంతమంది ఉన్నారు ఆ ట్రైన్ లో. జనరల్ అయితే ప్యాక్ అయిపోయింది ఆ ట్రైన్ లో. జైసీత్ తాంబరం ఎక్స్ప్రెస్ అది వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ ఉన్నారనమాట జనాలు. సో ఇంక ఇక్కడ నుంచి మన ట్రైన్ లో గేట్ కాడ నిలబడడానికి కూడా మనకు ఖాళీ ఉండదు, ఎందుకంటే గూడూరు నుంచి, నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి ఎక్కువ మంది ఎంప్లాయీస్ అయితే ఎక్కుతారు ఇప్పుడు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎక్కుతారు అనమాట. ట్రైన్ అయితే ఫుల్ అయిపోద్ది ఇప్పుడు. సెకండ్ సీటింగ్ కూడా ఫుల్ అయింది. సో ఇక్కడ గూడూరు జంక్షన్ లో ఇప్పుడే 3 డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్, దాంతో పాటు ఒక కోక్ అయితే తీసుకున్నాను. ఇది 50 రూపీస్ తీసుకున్నారు. ఇవి 3 వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. సో మన ట్రైన్ ని ఇక్కడ ఆపి జసీద్ వెళ్ళే ట్రైన్ అయితే పంపిస్తున్నారు అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే జసీద్ వెస్ట్ బెంగాల్ దగ్గర అయితే ఉంటుంది, అసన్సోల్ దగ్గర. ఎస్పెషల్లీ చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ కి అయితే వెళ్తుంది ఈ ట్రైన్, చెన్నై నుంచి వెస్ట్ బెంగాల్ కి. అందుకే ఇంత హెవీ రష్ ఉంది. మెయిన్లీ ఈ ట్రైన్ లో ఎక్కువ లేబర్ అయితే ఎక్కుతారు. సో రోజువారీ కూలీలు, వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కుతారు అనమాట, నార్త్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ జసీద్ అనే ఊరు వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ బార్డర్ లో అయితే ఉంటుంది. సో జార్ఖండ్ లేబర్ అంతా దీంట్లో ఎక్కువ ఉంటారు. చెన్నైకి వర్క్స్ కోసం అయితే వస్తారు. అందుకే చూడండి జనరల్ కంపార్ట్మెంట్ అయితే ఫుల్ ఉంటది ఇందులో. ఇది వచ్చేసి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్. దాదాపు 15 నిమిషాల పైన ఆగింది ట్రైన్ గూడూరులో. సో ఇందాక ఒక ట్రైన్ అయితే వెళ్ళింది కదా జార్ఖండ్ వెళ్ళేది, దానికంటే ముందే మన తిరుపతి టు సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ వెళ్ళింది. దానికంటే ముందు ఇంకొక సూపర్ ఫాస్ట్ ఉంది అనమాట. సో ఫుల్ బిజీ అయితే ఉంది ఈ స్టేషన్స్ అన్ని. అందుకని చెప్పి మన ట్రైన్ అయితే కొంచెంసేపు ఆపాడు. కవర్ చేసేస్తాడులే, నాకైతే నమ్మకం ఉంది. బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ బ్రిడ్జ్ ఒక స్పెషాలిటీ అయితే ఉంది చూడండి. బ్రిడ్జ్ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంది కదా, ఇది కొంతసేపట్లో మనల్ని అయితే క్రాస్ అయ్యి రైట్ సైడ్ కి వెళ్ళుద్ది.
సో ఇదైతే చూస్తున్నారు కదా. ఇంతకు ముందు ఇక్కడ వరదలు అయితే వచ్చాయి ఎక్కువ. ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే పాడైపోయేది అనమాట. తర్వాత ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత హైట్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇండియాలోనే ఇది ఒక్క బ్రిడ్జే ఈ విధంగా ఉండేది. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ట్రాక్ కన్వర్షన్ అయితే జరిగేది. చూడండి ఇక్కడ 2 మెయిన్ ట్రాక్స్ క్రాస్ అయ్యి కంప్లీట్ అటు సైడ్కి అయితే వస్తుంది అనమాట 3వ రైల్వే లైన్. నేను ఈ వీడియో చేసే టైంకి నెల్లూరులో తుఫాను అది ఇది అని అన్నారు. వర్షాలు అయితే గట్టిగా పడినట్టున్నాయి. ఎందుకంటే ఇక్కడ పొలాల్లో మొత్తం చూడొచ్చు, మొత్తం మునిగిపోయి ఉన్నాయి అనమాట లైట్గా. బట్ తుఫాన్ అంత సీన్ అయితే లేదు, లైట్గా ఎఫెక్ట్ కొట్టింది అంతే, ఎక్కువైతే కాదు. అడ్వాంటేజ్ ఏంటంటే చల్లగా ఉంది, ప్రశాంతంగా సెకండ్ సీటింగ్లో వెళ్ళినా కూడా చల్లగాలి అయితే తగులుతుంది అనమాట. అదొక్కటైతే మటుకు జర్నీలో మంచిగా అనిపిస్తుంది. సో ఇదిగోండి పైన ఒక లైన్ వెళ్తుంది, గూడ్స్ ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. ఇది కృష్ణాపట్నం పోర్టు ఓబులవారిపల్లి సెక్షన్ లైన్. ఇది మనకి కడప దగ్గర ఓబులవారిపల్లి దగ్గర అయితే కలుస్తుంది అది. సో గూడ్స్ ట్రైన్ కూడా వెళ్తుంది. కరెక్ట్ టైంకి మీకు చూపించడానికి అయితే పాసిబుల్ అయింది. డైరెక్ట్ పోర్ట్ నుంచి ఓబులవారిపల్లి, అటు నుంచి అటు బళ్ళారి కరెక్ట్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి ప్రెసెంట్ ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ మాత్రమే ఓపెన్ ఉంది ఆ సెక్షన్ అయితే. ప్యాసింజర్ ట్రైన్స్ అయితే వెళ్ళలేదు. ఇక్కడికి 175 కిలోమీటర్లు అయితే మనం చెన్నై నుంచి బయలుదేరి జర్నీని కంప్లీట్ చేసుకున్నాము. ట్రైన్ నెల్లూరుకి అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్ఎల్. పెన్నా రివర్ మీదకి అయితే వచ్చాము. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అదే నెల్లూరు బ్యారేజ్ అనమాట. సన్సెట్ టైంలో మటుకు అద్భుతంగా ఉందంటే నెల్లూరు బ్యారేజ్ అయితే చూడడానికి. అండ్ పెన్నా రివర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సన్సెట్ టైంలో. అసలు చూడండి గోల్డ్ కలర్ లో స్కై అయితే మెరిసిపోతుంది. అండ్ బ్యారేజ్ వ్యూ, దాంతో పాటు వాటర్ కూడా ఉన్నాయి. మా పెన్నా రివర్ లో చాలా రేర్ గా వాటర్ అయితే కనిపిస్తాయి, ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 మంత్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో సన్సెట్ అయితే అయిపోయింది, మొత్తం చీకటి పడిపోయింది అనమాట. అండ్ వెల్కమ్ టు కావలి. ఇది మా ఊరే. మా ఊరి మీద నుంచి నేనైతే విజయవాడ వెళ్తున్నా కానీ దిగట్లేదు. సో కావలి స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ అనమాట. చాలా మంది అయితే ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే విజయవాడ వెళ్ళే ప్యాసింజర్సే, లేదా కొంతమంది ఒంగోలు ఎంప్లాయీస్ అయితే ఉంటారు. సింగరాయకొండ కానీ ఒంగోలు వెళ్ళే ఎంప్లాయీస్ కూడా డ్యూటీ ముగించుకొని అయితే ఈ ట్రైన్ ఎక్కుతారనమాట. సో ఎగ్జాక్ట్లీ 6కి రావాల్సింది మన ట్రైన్ 26 మినిట్స్ లేట్ గా 6:26కి అయితే వచ్చింది కావలి రైల్వే స్టేషన్ కి. సో మన ట్రైన్ 23 మినిట్స్ లేట్ గా ఒంగోలు స్టేషన్ కి అయితే వచ్చేసింది. స్టేషన్ కోడ్ వచ్చేసి OGL అనమాట. ఇక్కడ చూడండి జనాలు ఎంత మంది ఉన్నారో ఈ ట్రైన్ ఎక్కడానికి అయితే.
మోస్ట్లీ వీళ్ళు వచ్చేసి విజయవాడ, చీరాల, బాపట్ల ప్యాసింజర్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడికి మన ప్రయాణం దాదాపు 293 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మన ట్రైన్ అయితే ఆగింది. అండ్ అటు పక్క చూసుకున్నట్టయితే కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. ఆదిలాబాద్ టు తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ తిరుపతి వైపు అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ అయితే బాగా లేట్ అయింది, నాకు అర్థమైంది. ఈ పాటికే కావాలకి వెళ్ళిపోయి ఉండాల్సింది, బట్ ఇంకా ఒంగోలులోనే ఉందన్నమాట. మీకు షాకింగ్ విషయం చెప్పనా, 3 గంటల 50 నిమిషాలు లేటుగా, అంటే దాదాపు 4 గంటల సేపు లేటుగా కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు ఒంగోలు నుంచి బయలుదేరింది. ఈ ట్రైన్ కి ఎక్కడ చూడండి ఎంతమంది దిగుతున్నారో అంతమంది ఎక్కుతున్నారు. మొత్తం దిగారా, ట్రైన్ ఖాళీ అయిందిరా అని అనుకునే లోపు అంతే మంది అయితే ఎక్కేస్తున్నారు. క్రౌడ్ అయితే మటుకు ట్రైన్ లోపల అదే క్రౌడ్ కనిపిస్తుంది. ఈ ట్రైన్ లో మరీ ఎక్కువసేపు కూర్చోవాలన్నా చిరాకే. చెన్నై నుంచి బయలుదేరి దాదాపు 5 అవర్స్ అయితే అయింది. కూర్చొని ఇసుకు వచ్చేసింది నాకైతే. అందుకే ప్రశాంతంగా నిలబడదాం అని చెప్పి ఇటు సైడ్కి అయితే వచ్చాను. పర్లేదు, ఇక్కడంతా ఖాళీ అయితే ఉంది. సో ఏమైందేమో తెలియదు కానీ చీరాల స్టేషన్ ముందల లాస్ట్ 10-15 మినిట్స్ నుంచి ఆపేసే ఉన్నాడు అనమాట. ఇంకొక 2-3 కిలోమీటర్లు వెళ్తే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాము, కానీ ఇక్కడ ఆపేసాడు మన ట్రైన్ ని. సో దాదాపు ½ అన్ అవర్ పైన ఆగిన తర్వాత మొత్తానికి 2 ఆరెంజ్ సిగ్నల్స్ అయితే పడ్డాయి. అంటే స్లోగా నిదానంగా ఆచితూచి ముందలకి వెళ్ళమని అర్థం అనమాట, సిగ్నల్ అర్థము. మేబీ ముందరెళ్ళి ఏదో ట్రైన్ రిపేర్ ఏదో అయినట్టుంది. దానివల్ల దాదాపు ఇక్కడ 1 గంట నుంచి 40 నిమిషాలు మన ట్రైన్ అయితే ఆపేసాడు. ఇప్పుడు ముందలకి తీసాడు. అమ్మయ్య కదిలిందిలేండి. ఇప్పుడు ఒక నీరసం వచ్చింది, ఇంకెప్పుడు కదులుద్దా బాబు అని. వెల్కమ్ టు చీరాల. స్టేషన్ కోడ్ వచ్చేసి CLX అనమాట. మేబీ ఇదిగోండి బ్లూ ట్రైన్ ఉంది కదా, ఇదేదో డిలే అయినట్టుంది. సో దానివల్లే మన ట్రైన్ ఎంతసేపు అయితే ఆపేరు. చాలా రోజుల తర్వాత నేను ఈ బ్లూ కలర్ ట్రైన్ అయితే చూస్తున్నా. ఇదేదో స్పెషల్ ట్రైన్. ఈ మధ్యకాలంలో అసలు బ్లూ కలర్ ట్రైన్సే కనుమరుగైపోయాయి. అట్లాంటిది చూడొచ్చు ఇడైతే కనిపిస్తుంది. దీనికి ఒక బోర్డు లేదు, ఏమీ లేదు, యాడ్ నుంచి ఆడకెళ్ళేదో అర్థం కావట్లేదు అసలు. సో ఇక్కడ బ్లూ కలర్ ట్రైన్ అయితే ఉంది కదా, ఇది MGR చెన్నై సెంట్రల్ నుంచి దానాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అంట. ఇది ఒక స్పెషల్ ట్రైన్. దాదాపు 7 గంటల సేపు లేట్ గా నడుస్తుందంట. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు, ఇది నీకు, ఇది నాకు తెలిసి దాని వల్లే మన దాన్ని కూడా ఇప్పుడు దాకా అయితే అవుటర్ లో ఆపేసినట్టున్నారు. వాళ్ళని ఇప్పుడే అడిగాను అక్కడ ఉన్న వాళ్ళని. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళు కూడా 2 నిమిషాల ముందలే వచ్చారంట. వాళ్ళు వచ్చిన ఒక 2-3 నిమిషాలకి మనం అయితే వచ్చాము. అంటే ఆ ట్రైన్ లేట్ గా వచ్చింది. అది మరీ దారుణం. 7 గంటలు లేట్ అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించండి. చెన్నై నుంచి చీరాల రావడానికి 7 గంటల సేపు లేట్ అంటే ఇంకా దానాపూర్ వెళ్ళేసరికి 12 గంటలు 15 గంటలు లేట్ గా అయితే నడుస్తుంది. సో మన పక్క ప్లాట్ఫామ్ లో హౌరా టు SMVB బెంగళూరు ట్రైన్ అయితే వచ్చింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది కూడా ఫుల్ బిజీ ట్రైన్ అనమాట. హెవీ డిమాండ్ ఉండే ట్రైన్ ఇది కూడా. జనాలు అయితే చూడండి భయంకరంగా ఉంటారు. ఇందులో రిజర్వేషన్లు దొరకడం చాలా కష్టం ఈ ట్రైన్ కి అయితే. స్లీపరే జనరల్ లాగా ఉంటది పరిస్థితి. ఇదిగోండి చూస్తున్నారా, ఇదంతా స్లీపర్. ఇదే జనరల్ లాగా ఉంది పరిస్థితి చూడండి. రిజర్వేషన్ జనరల్ లాగా ఉంటది ఈ ట్రైన్ లో పరిస్థితి. మినిమం AC మెయింటైన్ చేయాలి. అది కూడా సెకండ్ AC మెయింటైన్ చేస్తే బెటర్ ఈ ట్రైన్ లో. ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ ట్రైన్ లో మీ ట్రావెల్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అని అనేది. సో రైట్ నో బండి వచ్చేసి దాదాపు 1 గంట సేపు లేట్ గా నడుస్తుంది. ఎంతవరకు కవర్ చేస్తాడో చూడాలి. విజయవాడ వెళ్ళేసరికి దాదాపు చెన్నై నుంచి 345 కిలోమీటర్లు వచ్చాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బాపట్ల. ఈ రోజు అయితే ఫుల్ మూన్ డే. మూన్ అయితే అదిరిపోయింది కదా చూడడానికి. చందమామ ఎంత క్యూట్ గా ఉన్నాడు చూడడానికి. వెల్కమ్ టు బాపట్ల. స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. ఇందాక 1 గంట సేపు ఆపిన కసంతా ఇక్కడ తీర్చుకున్నాడు. చీరాల నుంచి బాపట్లకి నాన్ స్టాప్ ఫుల్ స్పీడ్ తో అయితే లాగాడు అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 8:55 అవుతుంది. లెక్క ప్రకారం ఈ పాటికైతే తెనాలి దాటేసి విజయవాడకి దగ్గరలో ఉండాలి. కానీ మన ట్రైన్ ఇంకా బాపట్లలోనే ఉంది. సో ఇక్కడ సంథింగ్ ట్రాక్ రిలేటెడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల ట్రైన్ అయితే చాలా డిలేగా తీసుకెళ్తున్నారు. ప్రొక్లైన్లు, లారీలు చూడండి గట్టి సెటప్ అయితే చేస్తున్నారు. ఇది ఏంటో కానీ అర్థం కావట్లేదు. మరి లైట్లు పెట్టి మరీ చేస్తున్నారు. యాక్చువల్గా మనం వచ్చేసి ఆ లైన్లో వెళ్ళాల్సింది. అదిగోండి అక్కడ ఉంది కదా మెయిన్ లైన్, దాంట్లో వెళ్ళాల్సింది అనమాట. కానీ 3rd లైన్ లో తీసుకెళ్తున్నారు. సో దాని వల్ల ట్రైన్ ని ఇంత లావున ఆపుతున్నారు అనమాట. ఇదిగోండి ఇదంతా ఏదో గుంటలు తవ్వి ఏదో హడావిడి చేస్తున్నారు. మరి ఎందుకో అయితే అర్థం కావట్లేదు. చాలా గట్టి సెటప్ చేస్తున్నారు. ఇక్కడ ట్రాక్స్ అన్ని రీప్లేస్ అయితే చేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఒక టెంట్ వేసుకుని మరీ చేస్తున్నారు హడావిడి. ఊరే నాయన ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఏంద్ర నాయన. టెంట్లు కూడా ఉంది చూడొచ్చు. సో ఇక్కడ రైల్వే రిలేటెడ్ ఏదో వర్క్ జరగడం వల్ల మనకి ఇంతలా ఉన్న అన్ని ట్రైన్స్ అయితే డిలే అవుతున్నాయి అనమాట. మెయిన్ లైన్ 2 వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సింగిల్ ట్రాక్ మీద ప్రెసెంట్ 2 ట్రైన్స్ అయితే అటు డౌన్ లైన్ ఇటు అప్ లైన్ 2 మీద సింగిల్ ట్రాక్ లోనే నడుపుతున్నారు. కొత్త రైల్వే ట్రాక్ లో 3rd లైన్ ఇది.
అది వచ్చేసి 2 లైన్లు పాతవి. ఎప్పుడో 8 గంటలకు రావాల్సింది ట్రైన్ నిడుపురోలకి, అట్లాంటిది రాత్రి 10 అవుతుంది. ఇప్పుడు వస్తుంది అనమాట. ఈ పాటికి విజయవాడకి అసలు ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది. ఇంకా నిడుపురోల్లోనే ఉంది ట్రైన్ అయితే. ఇంకా విజయవాడ ఇక్కడ నుంచి దాదాపు 55 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. అసలు ఎవరు లేరు చూడండి, ఎక్కే వాళ్ళు అందరు దిగే వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి ఈ ట్రైన్ లేట్ చూసి నీరసం వచ్చి ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతుంటారు ఈ పాటికి. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి TEL అన్నమాట. సో ఇదిగోండి మన పక్కన ఉంది కదా ట్రైన్, ఇది వచ్చేసి కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు జంక్షన్ కి వెళ్ళే సర్కార్ ఎక్స్ప్రెస్ అన్నమాట. దీన్ని కూడా ఇడైతే ఆపేశారు. వామ్మో, నీరసం తెప్పించేసింది. టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 11:20 అవుతుంది. ఇప్పుడు దింపింది అనమాట. 9:20కి రావాల్సింది, 9:30కి రావాల్సింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ లేట్ అయింది. నియర్ బై నెక్స్ట్ లెవెల్ చుక్కలు అంటే చుక్కలు కనిపించాయి అనమాట. సో అది గైస్ వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరకైతే వచ్చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.